వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాజల్ వారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో మనకి చాలా యూస్ఫుల్ అయ్యే నేను ఒక పౌడర్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది మా పిన్ని దగ్గర నేర్చుకున్నానండి. ములగాకు పౌడర్ చాలా చాలా హెల్త్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా బాగా క్యూర్ అవుతుంది. మనకి ఇమ్యూనిటీ సిస్టంలో ప్రాబ్లమ్స్ ఉన్నా, డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే స్కిన్ ఇన్ఫెక్షన్స్ అండ్ అలానే స్కిన్ ఎలర్జీస్ ఇలాంటి రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనకి చాలా బాగా క్యూర్ అవుతుంది. సో మనం డైలీ అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్దలో ఇది పౌడర్ వేసుకుని ఒక 2-3 ముద్దలు తిన్నట్టయితే చాలా బాగా రిజల్ట్స్ ఉంటాయి. అండ్ అలానే పిల్లలకి కూడా పెట్టినట్టయితే చాలా బాగుంటుందండి. మునగాకు పప్పును కూడా చేసుకుంటారు కదా. సో మునగాకు దొరకలేని వాళ్ళు ఇలా పౌడర్ని చేసుకుని ఒక 10-15 డేస్ స్టోర్ చేసుకున్నట్టయితే మనకి చాలా 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 హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్. సో ఈ మునగాకు చెట్టు అనేది మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర ఉందండి. నేను మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సో అక్కడ మా పిన్నితో చేయించుకున్నాను. సో ఇక్కడ మా చెల్లి ఆకులను అయితే తీస్తుందండి. సో ఎక్కువ కాదు, ఒక 15 డేస్ వచ్చేంత పొడి అయితే నాకు, మా మరదలకి అయితే మా పిన్ని చేస్తుంది. సో ఇక్కడ బల్క్గా ఒక బంచ్ అయితే తీసుకున్నామండి. ఒక ప్లేట్ ఆకులు అయ్యే వరకు తీసుకున్నాము. సో దగ్గరే ఉంటుంది కాబట్టి మళ్ళీ చేసుకోవచ్చు ఫ్రెష్గా అని చెప్పి తీసుకున్నాము. సో ఇక్కడ వాటిని మొత్తం బాగా వాష్ చేసుకుని సో ఇలా మొత్తం చిన్న చిన్నగా మనం అదే కరివేపాకుని వలుచుకుంటాం కదా, సో అలా అయితే వలుచుకోవాలండి. వీటిని ఇవన్నీ కూడా కొంచెం బాగా ఆరబెట్టుకోవాలి. అంటే ఫ్యాన్ గాలి కింద పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ధనియాలు తీసుకున్నాం అండ్ అలానే కరివేపాకు కూడా వేస్తామండి ఇందులో. సో కరివేపాకు వేయడం వల్ల ఈ మునగాకు ఫ్లేవర్ అనేది అంత తెలీదు. సో ఇక్కడ ధనియాలను అయితే వేసుకున్నామండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలని వేసుకున్నాం. అండ్ అలానే ఒక 10 నుంచి 15 ఎండిమిరపకాయలు వేసుకున్నాం. అండ్ అలానే జీలకర్రను కూడా వేసుకున్నామండి కొంచెం. తర్వాత ఇట్లా కరివేపాకును అయితే మనకి మునగాకు ఎంత తీసుకున్నామో దానికి హాఫ్ కరివేపాకును అయితే వేసుకోవాలి. సో డైరెక్ట్ మునగాకు కూడా వేసేసుకోవచ్చు కరివేపాకు వేసుకోకుండా, బట్ కరివేపాకు వేసుకుంటే అది కూడా చాలా మంచిది కదా. సో ఐసైట్ ఉన్నా లేకపోతే హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే యూజ్ అవుతుంది కాబట్టి సో కరివేపాకును కూడా సో మునగాకు వేసుకున్న దానికి హాఫ్ అయితే వేసుకున్నామండి. సో ఇవి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. సో వీటిని ఇప్పుడు సపరేట్ చేసేసుకుంటున్నాం. సో ఇవి కొంచెం చల్లారాలండి. సో చల్లారిన తర్వాత అదే ప్యాన్లో మనం ఆయిల్ లేకుండా మొత్తం మునగాకు ఉంటుంది కదా, సో ఇది యాక్చువల్గా మాకు కొంచెం తడిగా ఉందండి. సో అందుకే ఎక్కువసేపు మేము ఫ్రై చేసుకున్నాం. మీరు నార్మల్గా అయితే ఫ్యాన్ గాలి కింద కానీ లేకపోతే బయట ఎండలో పెట్టుకున్న మొత్తం వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా బాగా డ్రైగా, అసలు ఇంత కూడా వాటర్ లేకుండా కరివేపాకు ఎంత క్రిస్పీగా వస్తుందో సో అలా అయితే మనం ఈ మునగాకును కూడా ఫ్రై చేసుకోవాలండి. దానివల్ల ఏమవుతుందంటే మనకి బూజు పట్టకుండా ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. సో ఇంకా మిక్సీ పట్టడానికి ఒక 8 to 9 వెల్లుల్లిపాయలు అయితే వేసామండి. అండ్ అలానే కొంచెం సాల్ట్ కూడా వేసాము. సో ఫస్ట్ ఇందాక మనం చల్లారి పెట్టుకున్న ఈ ధనియాలు అవంతా ఉంది కదా, సో దాన్ని ఫస్ట్ మిక్సీ పట్టేసుకోవాలి. సో సాల్ట్ కూడా తగినంత యాడ్ చేసుకుని మనం మిక్సీ పట్టేసుకోవాలండి. పొడి అయితే ఇలా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇదే జార్లోకి ఇందాక మనం ఫ్రై చేసుకున్న మునగాకు ఉంది కదా, ఆ మునగాకును కూడా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ రెండింటిని అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలండి. సో ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పొడిని ఒక జార్లో పెట్టుకున్నట్టయితే మనకి 15 డేస్ వరకు మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోక్కర్లేదండి. మనం బాగా ఫ్రై చేసాం కాబట్టి బూజు కూడా రాదు. సో మీకు ఎవరికైనా తెలియకపోతే ఇది కన్ఫామ్గా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి ఎలా ఉందో. ఇదైతే టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. నేను ఆల్రెడీ అన్నంలో కూడా కలుపుకొని తినేసాను. సో నేను మీకు టేస్ట్ కూడా చేసి చూపిస్తానండి ఎలా ఉందో. చాలా బాగుంది. నేను ఆల్రెడీ తిన్నాను ఒకసారి. సేమ్ కరివేపాకు పొడిలానే ఉంది.
బట్ అసలు ఆ మునగాకు ఫ్లేవర్ అస్సలు తెలియట్లేదండి. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసేయండి. సో మీకు నేను చెప్పిన ఈ పౌడర్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఇంకెందుకు మీరు ట్రై చేసేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలానే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసేయండి. దానివల్ల చాలా 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 హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Please do like, share and subscribe to my channel Gajulwari Garage.